నమస్తే. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన పొలిటికల్ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. అయితే విజయసాయిరెడ్డి సొంత పార్టీ వ్యూహం, అదేవిధంగా తన ఆలోచన వెనక ఏమైనా ఉందా అన్న సందేహాలు మాత్రం ఇప్పుడు అందరి విషయాలలో తలెత్తుతున్నాయి, అందరి ఆలోచనలలో తలెత్తుతున్నాయి. వైసీపీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో ఒకేసారి పోటీ చేశారు విజయసాయిరెడ్డి. అది ఆయన సొంత జిల్లా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు విజయసాయిరెడ్డి. కాకుంటే మాత్రం 2 సార్లు వైసీపీ తరపున 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. విజయసాయిరెడ్డి వైసీపీ రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన తర్వాత అయితే కొంత బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారు, కానీ వీలు కాలేదు. అదేవిధంగా జనసేనలో కూడా ఆయన చేరుతున్నట్లు జోరుగా ప్రచారం అయితే జరిగింది. సరే, అది కూడా సాధ్యం కాలేదు. దీంతో విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్లోని సొంత పార్టీ పెట్టేందుకు నిర్ణయించుకున్నారు. ప్రజల గొంతు వినిపించేందుకు నూతన పార్టీ ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించుకున్నారు. అయితే విజయసాయిరెడ్డి చరిస్మా కలిగిన నేత కాదు. అలాగే ఆయనకు పెద్దగా ఫాలోయింగ్ కూడా లేదనే చెప్పుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో డబ్బులు ఉండవచ్చు, ఆయనను నమ్మి నియోజకవర్గ స్థాయిలో పార్టీ నేతలు కూడా ఎవరు పెద్దగా చేరే అవకాశం కూడా పెద్దగా లేకపోవచ్చు. ఎందుకంటే గెలుపు అవకాశాలున్న పార్టీ వైసీపీ గెలుపు అవకాశాలున్న పార్టీ వైపు ఎవరైనా మొగ్గు చూపుతారే తప్ప కేవలం సామాజిక వర్గం పరంగా పార్టీలో చేరితే ఇల్లు గుల్లవ్వడమే తప్ప గెలిచేది లేదు అంటూ వారికి కూడా ఆలోచన ఉంటుంది. ఆ విషయం నేతలకు పెద్దగా తెలియందేం కాదు. కాకుంటే ఇతర పార్టీలో టిక్కెట్లు దక్కని కొందరు నేతలు మాత్రం విజయసాయిరెడ్డి కొత్త పార్టీ వైపు చూసే అవకాశాలు కూడా ఉండొచ్చు. అయితే వారు కూడా అతి తక్కువ మందే ఉంటారన్నది మాత్రం రాజకీయంగా మనం అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటాపోటీగా ఉంటుంది. అది మనందరికీ తెలుసు. మరో పార్టీకి చోటు లేదనమాట మన ఏపీలో. అంతగా పొలిటికల్ వ్యాక్యూమ్ కూడా లేదు విజయసాయిరెడ్డికి. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ వెనక ఉండి నేతగా ఎదిగారు తప్ప, అంతే తప్పించి ప్రజాభిమానం పొందిన నేత అయితే కాదు. సొంత సామాజిక వర్గం నుంచి ఆయనకు మద్దతు లభించకపోవచ్చు. ఎందుకంటే విజయసాయిరెడ్డికి ఎన్నికలలో మద్దతు ఇస్తే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ నష్టం జరిగే అవకాశం ఉందని ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు భావిస్తారు. కానీ విజయసాయిరెడ్డి పార్టీలో చేరినందువల్ల ఎలాంటి ప్రయోజనాలు దక్కవు. అలాగే రాజకీయంగా ఎదగలేం కూడా. మరొక కీలక అంశం ఏంటంటే ఇక్కడ విజయసాయిరెడ్డి పార్టీతో ఎవరు పెద్దగా పొత్తు పెట్టుకునే ప్రయత్నం కూడా చేయరు. ఆడిటర్గా ఆయనకు అపారమైన అనుభవం ఆర్థిక అంశాలపై ఉండొచ్చులే, కానీ పొలిటికల్ మేనేజ్మెంట్ పెద్దగా తెలియదు. విజయసాయిరెడ్డి క్రౌడ్ పుల్లర్ కూడా కాదు. కాకుంటే 2 సార్లు విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉండటంతో ఢిల్లీ పెద్దలతో కొంత పరిచయాలున్నాయి. ఢిల్లీ పెద్దల మేరకే ఆయన పార్టీ పెడుతున్నారా అన్న అనుమానాలు కూడా ఉండొచ్చు. కానీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అనుకూల పరిస్థితుల కంటే ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యవసాయం చేసుకోక కొత్త పార్టీ పెట్టి చేతులు కాల్చుకోవడం ఎందుకని రాజకీయ వర్గాలు కూడా భావిస్తున్నాయి. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెట్టే ఆలోచన విజయసాయిరెడ్డికి ముందుకెళ్తారా లేదా అనేదే వేచి చూడాలి. ఈ యొక్క వీడియోపై మీ యొక్క
అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నామండి. ఎందుకంటే వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.